హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ ఒక కస్టమర్ కూడా వచ్చారు. ఎర్రగొండపాలెము. ఎర్రగొండపాలెం అంటే బ్రదర్ ప్రకాశం డిస్టిక్, మార్కాపురం, ఒంగోలు దగ్గర. మార్కాపురం డిస్టిక్ అయింది కదా. ఓకే, మార్కాపురం దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము ఎట్లున్నాయి ఇక్కడ పరిస్థితి అని కూడా. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి అన్న క్వాలిటీ విషయం. మన దగ్గర క్వాలిటీలు అయితే ముర్రా, బన్నీ, జాఫ్రాబాదీ దూడలు ఉంటాయి. ఎక్కువగా ఉండేది మన ఆంధ్రాలో ఉండే బ్రీడ్ ఏంటంటే ముర్రా, బన్నీ ఎక్కువ ఉంటుంది అన్న. అరుదుగా మిన్నీ ఉంటాయి. మిన్నీ అంటే 2 కొమ్మలు కింద కొమ్మలు ఊగుతాయి చూడండి, అది ఉంటది. రేరు అసలు ఉండని బ్రీడ్ ఏంటంటే జాఫ్రాబాదీ ఉండదు. ప్యూర్ ఎక్కడో ఒక 200-500 గేదెల్లో ఎక్కడో ఒక్కోటే తగులుతుంది. అంటే ఈ వాతావరణానికి అది సెట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే గేదెలు కూడా మనకి ఇక్కడ తీసుకురారనమాట. మన వాతావరణానికి సెట్ అయ్యేదాన్ని మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఎలాంటి ఇబ్బందులు పడరు. అందుకని మనం ఏం చేస్తామంటే మన వాతావరణానికి బన్నీ కానీ ముర్రా కానీ ఎంత వేడి ప్రాంతాల్లో అయినా కూడా తట్టుకోగలయి. అందుకని మనం అవి తెప్పిస్తాం అన్న. మన దగ్గర ఆల్రెడీ సంవత్సరం నుంచి 2.5-3 సంవత్సరాలు బిలో రేంజ్ లో దూడలు ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చారు కదా ఈ బ్రదర్ లో అంటే 2 సంవత్సరాలు దాటిన దూడలు తీసుకున్నారన్న. అంటే తీసుకోవడం అంటే సెలెక్ట్ చేసుకొని కట్టుకున్నారు. అంటే మన దగ్గర ఇంచుమించులో 40 దూడలు ఉన్నాయి. 40 దూడల్లో 10 సెలెక్ట్ చేసి పక్కన కట్టుకున్నారు. రేట్ మాట్లాడి వీళ్ళకి వెహికల్ ట్రాన్స్పోర్ట్ అన్న. మీకు తీసుకున్నా తీసుకోకపోయినా ఏం చెప్పు, మీకు ముందు 10 దూడలు తీసుకుంటున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్నా అని మళ్ళీ ముందు కూడా చెప్పి ఇస్తున్నాం. వీళ్ళకి చెప్పామా లేదన్నా మీకు? అదన్న అది వీడియోలో ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా చెప్పి పని ఉండదన్న. వీడియోలో ఏ విధంగా చెప్పామో ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ముందు రైతుని అదే అడుగుతా అన్న, మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కావాలా అక్కర్లేదా అంటే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే అన్న మనకు తెలిసిన వెహికల్ ఉన్నాయి ఇక్కడ, మేము పెట్టుకుంటామన్నా అంటున్నారు. సామాన్యం కూడా వాళ్ళకి తగ్గించేస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే అన్న, మనం ఇప్పుడు యాక్చువల్ గా ఒక 2 లక్షలు మాట్లాడుకున్నారనుకోండి, ట్రాన్స్పోర్ట్ 15,000 అయితే ఈ 2 లక్షల్లో 15,000 వెనక్కి ఇచ్చేస్తాం మనం. వాళ్ళు పెట్టుకుంటానంటే ఒకవేళ పెట్టుకుని అన్నారనుకోండి, 15,000 ఏమైనా ఉండే, 20,000 ఏమైనా ఉండే, మనం ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపుతాం. ఆ విధంగా మాటలు జరిగి అప్పుడు తర్వాత బేరంలోకి వెళ్తాం మనం. వీళ్ళు బస్కి వచ్చే కదా, మీకు అదే కదా చెప్పాం మనం. ట్రైన్ కి వచ్చారా బ్రదర్? ట్రైన్ కి వచ్చాను బ్రదర్. సోమర్లకోట వస్తే బ్రదర్ వచ్చాడు, పికప్ చేసుకున్నాం. సోమర్లకోటకి వచ్చాడు, పికప్ చేసుకుని డైరీ దగ్గరికి తీసుకొచ్చాడు. మాకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. చూసిన మన కాలు నచ్చినాయి, పక్కన కట్టుకున్నాం. మనము రావచ్చా ఎవరైనా? రావచ్చు తీసుకొచ్చి, ఇబ్బంది పర్లేదు అన్న. ఒకవేళ వీళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా, తీసుకుంటే గనక వెహికల్ ఎట్టి పంపుతాం. తీసుకోలేదనుకోండి, వేరే షెడ్కి వెళ్తానన్నా, వేరే షెడ్కి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తాం. లేదన్నా మేము సామలకోట వెళ్ళిపోయి మళ్ళీ ట్రైన్ ఎక్కిస్తామన్నా, మళ్ళీ సామలకోట రైల్వే స్టేషన్ లో దింపేసి జాగ్రత్తగా పంపి అలా ఉంటదన్న. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెయిన్ ఇక్కడికి వచ్చి అపోహలు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటది ఏంటి పరిస్థితి అన్న అపోహలతో ఉంటున్నారు. అలాంటి ఇబ్బందులు అయితే ఏం జరగవు. ట్రాన్స్పోర్ట్ కూడా 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. దూడలు చూపించండి అన్న. ఎక్కువ ఇప్పుడు అన్ని 2 సంవత్సరాల బ్యాచ్ ఎక్కువ ఉన్నట్టుంది. అవునన్న, 2-2.5 బ్యాచ్ ఎక్కువ. ఇదిగోండి, ఇది 3 సంవత్సరాలు. అంటే ఇంకా 3 సంవత్సరాలు తక్కువ ఉన్నాయి. ఇందులో ఒక 4 ఉన్నాయి. అన్ని కూడా 2 years అబవ్ ఉన్నాయన్న. మొన్న మినీ ఉన్నది పోయిందా? మినీ వెళ్ళిపోయిందన్న, నిన్న ఇచ్చాం. ఎటు వెళ్ళింది? అదైతే హైదరాబాద్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళింది. ఆ ఏరియా వాళ్ళకి వెళ్ళింది అనమాట. గజ్వేల్ సైడ్ వెళ్ళింది. ఇవన్నీ దూడ క్వాలిటీ ఇవన్నీ కూడా సంవత్సరం దూడ అయితే 12,000 నుంచి 15,000 ఉంటదన్న. సంవత్సరాల దూడ 15,000 నుంచి 22,000 ఉంటది. 2 సంవత్సరాల దూడ 22 నుంచి 32,000 ఉంటదన్న. క్వాలిటీ ఎంతసేపు కూడా ఈ విధంగా ఉండాలి దూడ క్వాలిటీ. చూడండి, దీని ఎంతో, దీని బారు, దీని మలుగు స్టైల్ ఏ విధంగా ఉందో. దూడను క్వాలిటీ పోల్చుకొని ఏ విధంగా క్వాలిటీ పోల్చుకొని తీసుకోవాలన్న. క్వాలిటీ పోల్చుకుంటూ ఇప్పుడు ఏ దూడైనా మేపవలసిందే. రైతు పట్టుకెళ్తున్నారు అంటే చిన్న దూడన్నా మేపాలి, పెద్ద దూడన్నా మేపాలి. గ్రేడెడ్ ముర్రైనా మేపుకోవాలి, ప్యూర్ ముర్రైనా మేపాలి. అందువల్ల ఏం చెప్తామంటే క్వాలిటీ దూడను పట్టుకెళ్ళండి. 2,000-3,000 ఎక్కువైనా క్వాలిటీ దూడను పట్టుకెళ్తే
క్వాలిటీ లాగా పనిచేస్తాయి. ఇది తయారైన తర్వాత ఎప్పుడైనా 1,20,000 ఎప్పుడు పడిపోదు. ఫస్ట్ లాక్టేషన్ కి 1,20,000 వద్ది దూడ. సెకండ్ లాక్టేషన్ కి అయితే మనం మేపుకున్న విధానాన్ని బట్టి బలాన్ని బట్టి సైజుని బట్టి రేట్ పెరుగుద్ది. ఇప్పుడు ఆల్రెడీ వేరే డైరీ నుంచి తెస్తున్నామన్నా, ఇప్పుడే దిగుతున్నాయి చూడండి. ఎన్ని వస్తున్నాయి బ్రో అవి? అవి 9 దూడలు అన్న. ఏ ఏజ్ ఉన్నాయి దాంట్లో? అందులో సంవత్సరం నుంచి 2.5 దాకా ఉన్నాయన్న. సంవత్సరం నుంచి 2.5 దాకా ఉన్నాయి. దూడలు ఎంతసేపు కూడా ఈ క్వాలిటీలు ఎంచుకుంటారు రైతులు. ఎప్పుడు కూడా రేటు తక్కువ వస్తుంది అని తక్కువ వాటికి మాత్రం సిద్ధపడద్దు. అంటే వచ్చేటోళ్ళు సంవత్సరం దూడలు ఎక్కువ అడుగుతున్నారా, సంవత్సరం ఎక్కువ అడుగుతున్నారు, 2-2.5 సంవత్సరాలు ఎక్కువ అడుగుతున్నారు? అంటే అలా కదన్నా, ఎవరో ఓపుని బట్టి వాళ్ళు అంటే ఒక్కొక్కరు 1,50,000 తీసుకుందామని వస్తారు, ఒక్కొక్కరు 2 లక్షల్లో తీసుకుందాం వస్తారు, ఒక్కొక్కరు కొట్టుపై పట్లు 3 లక్షలు 4 లక్షల్లో 10 పట్లు తీసుకుని వెళ్దామని వస్తారు. ఎంత వయసులో తీసుకున్నా గనక క్వాలిటీతో ఎంచుకోమంటున్నాం. ఇప్పుడు 1,50,000 తీసుకుందామని వస్తారు, వాళ్ళు 2 లక్షల్లో దోళ్ళు తీసుకోమంటే తీసుకోలేరు కదా. ఆ 1,50,000 దోళ్ళలోనే కొంచెం బలం తక్కువైనా బుర్ర క్వాలిటీ ఉన్నాయి, జంపు ఉన్న దోళ్ళు తీసుకోండి. సంవత్సరం దూడ కంటే బాగా చిన్న దూడలు తీసుకున్నారనుకోండి, వీక్ గా ఉండి చనిపోతాయి. అవి కూడా ఉంటాయి ఛాన్సెస్. మరి ఇప్పుడు వర్షాకాలంలో వీక్ గా ఉన్న దూడలు తీసుకెళ్లి వర్షంలో కట్టేస్తే ఏమవుద్దన్న, ముసాబులకి చనిపోద్ది. అందువల్ల ఏం చేస్తామంటే ప్రతి రైతుకు కూడా 1.5 నుంచి 1.5 దాటిని తీసుకోమంటున్నాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 10 దోళ్ళు తీసుకుందాం అన్న వాళ్ళు 8 దోళ్ళే తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది పడరు. అది దీని వయసు ఎంత ఉంటది? ఇది వయసు అన్నారు 2 ఇయర్స్ అన్న. ఒక 1.5 ఇయర్ పైన ఉంటది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ బిలో ఉంటది. క్వాలిటీ ఉండేది. క్వాలిటీ దీని జంప్ ఏ విధంగా ఉందో, దీని అట్రం మొలుగు ఎలా ఉందో అదే చెప్తాం. ఎంతసేపు కొన్నా ఈ మొలుగులు చూసి తీసుకోండి. క్వాలిటీ ఈ విధంగా ఎంచుకోవాలి దోణ్ణి. ఈ విధమైన క్వాలిటీలు ఎంచుకున్నారనుకోండి, మీరు ఎక్కడ తీసుకెళ్ళినా ఇబ్బంది ఉండదు. మీరు తయారు చేసి మేపుకున్నా రూపాయికి 2 రూపాయలు కనబడుతుంది. ఇప్పుడు దీన్ని చూసి దీని మదర్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చా 2 లీటర్లు పాలు ఇచ్చింటారు? అవునండి. ఇప్పుడు దీనికి ఎలాంటి లెంతలు ఉంటే మదర్ కి ఎలాంటి లెంతలు ఉంటే పిల్లకి అలాంటి లెంత వస్తాయి, అంతే కదా. ఇది బ్రీడ్ ఈ విధంగా వచ్చింది అంటే దీని మదర్ హెవీ మిల్కర్ మదర్, హెవీ బోన్ తోటి ఉన్నది కాబట్టి ఈ టైప్ లో వస్తాయి అన్నమాట. నెంబర్ 1 ప్యూర్ ముర్రా అన్న. దీని తోక, ఈ మలుగు, ఈ తోక, టైలు అవన్నీ చూసి తీసుకోవాలన్న. ఇది ఎంత దీనికి? ఇదైతే మీకు మినిమం 28,000 30,000 పడుతుంది అన్న రేటు. తీసుకొచ్చి ఇవన్నీ ఇప్పుడే వస్తున్నాయి. ఇది 3 సంవత్సరాలు ఉంటుందా పెద్దది? అది 3 సంవత్సరాలదండి. ఇంకా కడుతుందా ఇప్పుడు రెడీ ఉంటుందా? ఇది హీట్ కి రెడీ ఉంటది అన్న. 1 month లో హీట్ కి వచ్చేది ఇది. దాని కింద అట్టలు కూడా చూడండి అలా పడుకో. ఇది చూస్తుంటే కట్టినట్టుంది బ్రో. కట్టలేదన్న. అది కట్టలేదు. మళ్ళీ అడ్డర్ కొంచెం దిగింది. దిగటం అంటే అన్న దాని మిల్కింగ్ విధానాన్ని బట్టి దిగుద్ది అన్న. అట్టర్ కూడా కింద చూడండి ఎంత లూజ్ ఉందో. అదే లూజ్ ఉంది. ఆనతోలేకరా ఇలా తోలు. ఇది కొన్నా. దీని క్వాలిటీ చూడండి, బుర్ర రింగు. దీని రింగ్ విధానం చూడండి. ఇది ఎంత రింగ్ తిరిగినా ఇలా గుచ్చుకుంటది. కింద అట్టర్ చూడండి ఏ విధంగా ఉందో. దానికి గదిలేయడం అది ఎంతసేపు కూడా అలా ఉండాలి. క్వాలిటీ మనం పోల్చుకుంటేనే. ఇప్పుడు రెగ్యులర్ ఫామ్ లో ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు? మన రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చాను మనకి 50-60 దోళ్ళు ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి. 50-60 ఎనీ టైం వచ్చిన ఎనీ టైం మీరు అర్ధరాత్రి 1 గంటకు వచ్చి తగ్గొట్టినా 50-60 దోళ్ళు రెడీగా ఉంటాయి. ఇదిగోండి ఒకసారి ఇలా ఇదిగోండి చిన్నవి అంటే ఇవి 1 year బిలో తీసుకోవద్దని చెప్పి ఇయ్యే. అంటే వర్షాకాలాన్నే ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు పడతాయి అలాంటి చిన్న దోళ్ళు అయితేనే. కొంచెం పెద్ద దోళ్ళు తీసుకున్నారనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ సైజు దోళ్ళు తీసుకోవాలి ఎంతసేపు కూడా. ఆ సైజు దోళ్ళు ఎలాంటి వాతావరణం కన్నా సెట్ అవుద్ది. ఈ చిన్న దోడు ఏం చేద్దంటే వాతావరణం తట్టుకోలేదు. దానివల్ల మిమ్మల్ని రైతులు తీసుకోవద్దని చెప్పేది. ఓకే. సో పెద్ద సంవత్సరం 5 సంవత్సరాలు సంవత్సరం దాటీస్ ఉంటాయి అన్న. సంవత్సరం బిలో సంవత్సరం దాటి ఉంటాయి. అది చూడండి రింగ్ క్వాలిటీ కూడా ఎలా తిరిగిందో. ఓకే పండు దాని ఇలా తీసిరా, దాన్ని వదిలే, దాన్ని తీసిరారు ఎలాగా. ఇదిగోండి దీని రింగ్ క్వాలిటీ చూడండి.
చూడండి ఎలా తిరుగుతుందో, దీని హెడ్ క్వాలిటీ. ఈ దూడ ఎంతసేపు కూడా ఈ విధంగా తిరగాలి. ఉమ్. ఆ విధంగా తిరిగితే రైతుకి మేపుకుండా ఫలిస్తాయి దూడలు. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫార్మ్ దగ్గర దూడలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.